మార్కెట్ న్యూస్‌కొస్తే ఇవాళ స్టాక్ మార్కెట్‌లో నిఫ్టీ 365 పాయింట్లు పడిపోయింది. 7.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. లిటరల్లీ మార్కెట్‌లో ఈరోజు బ్లడ్ బాత్ అంటారు. రక్తపు స్నానం జరిగింది ఇవాళ. కారణాలేంటో ఒకసారి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా, ఇరాన్ టెన్షన్స్. ఎందుకని? ఇరాన్ ఏం చేసింది? ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఈ జలసంధి ఏదైతే ఉందో జలసంధి క్లోజ్ అయిపోయింది. జలసంధిని క్లోజ్ చేస్తే ఏమవుతుంది? ఆయిల్ రూట్ అదే కదా! ఆయిల్ రూట్ క్లోజ్ అయితే ఏముంది? ఆటోమేటిక్‌గా ఆయిల్ ప్రైజెస్ అనేది పెరిగినాయి. ఎంత? 1, 2 కాదు 6% పెరిగింది ఒక్కసారిగానే. సింగిల్ డేలో 6% పెరిగిపోయింది. అంటే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ డాలర్‌కి $71కి వెళ్ళిపోయింది. ఇదొక రీజన్. ఇకపోతే రష్యాకి, ఉక్రెయిన్‌కి జెనీవాలో చర్చలు జరుగుతున్నాయని చెప్పాను కదా! ఫెయిల్ అయిపోయినాయి. ఇకపోతే నేషనల్ ఇంపాక్ట్. నేషనల్ ఇంపాక్ట్ ఏంటి? ఈ ఇండియా వాలటైల్ ఇండెక్స్ ఏదైతే ఉందో 10% హెవీ అనమాట. అంటే ఇది డేంజరస్‌కి సిగ్నల్ మనకి. మార్కెట్లు ఇంకా రానున్న రోజుల్లో పైకి కిందకి ఊగుతాయని చెప్పి క్లియర్ సిగ్నల్ అయితే ఈ వాలటైలిటీ ఇండెక్స్ ఇచ్చింది. ఇంకొక న్యూస్ ఏంటి? ఈరోజు ఈ ఎక్స్‌పైరీ ఏదైతే ఉంటుందో ఎక్స్‌పైరీ. సో, ఈ కారణం చేత మార్కెట్ వన్ సైడ్ డైరెక్షన్‌లోకి వెళ్ళిపోయింది. సో, మరి రేపు ఈ డైరెక్షన్ అనేది కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూద్దాము. ఇదే ఇవాళ ఉన్నటువంటి న్యూస్. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.